హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి ఫ్రెండ్స్. రాజ్కి మత్తుమంది ఇచ్చి సొంతం చేసుకోబోతున్న యామినికి ఊహించని షాక్ ఇచ్చిన రాజ్ కావ్య. ఏం జరగబోతుంది ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా మొత్తం చూసాను ఫ్రెండ్స్. అప్పుడే మీరు ఎంజాయ్ చేయగలుగుతారు. నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేసేయండి. ఇక ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోదాం. ఈ ఎపిసోడ్ స్టార్ట్ అవగానే మొత్తానికైతే ఇక యామిని తల్లిదండ్రులు ముగ్గురు కలిపి రాజ్ని ఇక చాలా ఘోరంగా నమ్మిస్తారు. ఇక యామిని చాలా సిక్ అయిపోతుందని, తను తిండి మానేసి రాజ్ గురించే బాధపడుతుందని, ఇక బాధలోనే ఈ రకంగా కళ్ళు తిరిగి పడిపోయిందని ఇక తల్లి వైదేహి అయితే రాజ్ దగ్గర చాలా బాధని నటిస్తుంది. ఆ బాధని రాజ్ నమ్మేస్తాడు. ఇక బాబు యామినిని తీసుకొని రిసార్ట్కి వెళ్ళు బాబు అని చెప్పేసరికి యామినిని తీసుకొని రిసార్ట్ వెళ్ళి ఒక 2 రోజులు ఏకాంతంగా గడపండి బాబు, తనకున్న స్ట్రెస్ అంతా కూడా తగ్గిపోతుంది అని చెప్పి అనగానే ఇక రాజ్ తప్పేది లేక సరేనని చెప్పి ఒప్పుకుంటాడు. ఇటు ఇందిరాదేవి అపర్ణ వాళ్ళు ఫోన్ చేసినా కూడా వాళ్ళకు కూడా రాలేను నానమ్మ, నేను ఇక యామినిని తీసుకొని బయటకు వెళ్తున్నాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తాడు. ఇక వెంటనే కూడా ఇక అపర్ణ అలాగే ఇందిరాదేవి ఇదేదో కొత్త నాటకం మొదలెట్టినట్టుంది, ఇక్కడికి రానివ్వకుండా దాని బుట్టలో వేసుకోవడానికి కొత్త ప్లాన్ వేస్తుంది అపర్ణ అని చెప్పి ఇందిరాదేవి అయితే అపర్ణతో చెప్తూ ఉంటుంది. ఇక మరొక పక్క యామిని అయితే ఇక రాజ్తో పాటు పెళ్లికి ముందే శోభనం జరిగితే ఇక రాజ్ ఎట్టి పరిస్థితుల్లోనూ నన్ను ఇక పెళ్లి చేసుకోకుండా ఉండడు, పెళ్లి చేసుకొని ఇక నాతోనే ఉంటాడు, ఆ కావ్యని అస్సలు దగ్గరికి కూడా రానివ్వడు అని చెప్పి ఇక కొత్తగా రాజ్తో ఇక శోభనం కోసం బయలుదేరిపోతుంది రిసార్ట్కి. యామిని తల్లిదండ్రులు ఇద్దరు కూడా ఏమండి నాకెందుకో భయం అనిపిస్తుంది, యామిని ఇక అల్లుడు గారితో పెళ్లి చేసుకుంటానంటే మన ఇద్దరం ఒప్పుకున్నాము, అలాగే నీకు సహాయం చేస్తానని ఇక తను ఏది చెప్తే అది చేశాను, కానీ ఇప్పుడు పెళ్లికి ముందే అమ్మాయి ఇక ఆ రకంగా ఉండటం నాకు ఎందుకో భయం వేస్తుంది, ఈ మధ్య పీటల వరకు వచ్చి పెళ్ళిళ్ళే ఆగిపోతున్నాయి, అలాంటిది ఇప్పుడు కానీ రిసార్ట్కు వెళ్ళిన తర్వాత ఇద్దరు ఒకటైనాక అల్లుడు గారికి గతం గుర్తుకు వచ్చి నువ్వు నాకొద్దు, నా భార్య కళావతినే నాకు కావాలి అని చెప్పి కళావతి దగ్గరికి వెళ్ళిపోతే దీన్ని బ్రతికింటండి అని చెప్పి ఇక అంటూ ఉంటే అవును అవును వైదేహి నువ్వు చెప్తుంటే నాకు కూడా అనిపిస్తుంది, కానీ ఈ రకంగా చేయటం కరెక్ట్ కాదు, యామినిని ఏదో రకంగా చెప్పి ఆపాలి అని చెప్పి అనుకుంటూ ఉంటారు. ఇక మొత్తానికైతే ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయిపోతుంది. ఇక వెంటనే కూడా యామిని అయితే గబా గబా బట్టలై సర్దేసుకొని బావా రెడీగా ఉన్నావా బావా అని చెప్పి అనగానే రెడీగా ఉన్నాను అని చెప్పి అంటాడు. ఇక ఇంతలోనే ఇక కావ్య ఏంటి ఈయన నాకు ఫోన్ చేయట్లేదు, నేను ఫోన్ చేసినా కూడా ఇక ఆన్సర్ చేయట్లేదు, ఏమైందబ్బా అని చెప్పి ఇక అనుకుంటూ ఉంటే ఇక ఇందిరాదేవి వచ్చి ఓసే పిచ్చి మొద్దు, నువ్వేమో ఇక్కడ వాడి ప్రాణాల కోసం తపన పడుతూ వాడికి ఏదో అయిపోతుందని అపోహలో వాడిని దూరం చేసుకుంటున్నావు, ఆ వగలాడి ఇక వాడిని నీ నుంచి దూరం చేయటం కోసం ఎక్కడికో పట్టుకుపోతుంది, నిన్ను వదిలేసి వాడు దానితో పాటు ఎక్కడికైనా వెళ్ళి ఇక వాడి మనసుని పూర్తిగా గెలుచుకునే ప్రయత్నం చేస్తుంది, ఇప్పటికైనా త్వరపడు అని చెప్పి అనగానే ఇక కావ్య ఆశ్చర్యపోతుంది. ఇంతలోనే రాజ్ అయితే ఫోన్ చేస్తూ ఉంటాడు. ఉండండి నానమ్మ ఆయన ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఏమండి ఏమైపోయారు, మీరు కాల్ కూడా లిఫ్ట్ చేయనంత బిజీగా ఉన్నారా అని చెప్పి కావ్య అడిగితే లేదండి కళావతి గారు మీకోసమే ఫోన్ చేస్తున్నాను, నాకు కొంచెం బిజీగా ఉన్నానండి, మీరు ఏమి అనుకోపోతే మీరు నాతో పాటు రిసార్ట్కి వస్తారా అని చెప్పి అడుగుతాడు. ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఎందుకని అనగానే ప్లీజ్ అండి రండి నా కోసం అండి అని చెప్పి కావ్యని పిలుస్తాడు రాజ్ అయితే. ఇక సరేనని చెప్పి కావ్య ఒప్పుకుంటుంది. మొత్తానికైతే ఇక కావ్య కూడా బయలుదేరుతుంది రిసార్ట్కి. ఇటు చూస్తే ఇక తల్లిదండ్రుల మాటని కనీసం కొంచెం కూడా లెక్కలోకి తీసుకోకుండా మీరిద్దరూ కూడా నేను చెప్పినట్టుగా వినండి, నాకు రాజ్ ముఖ్యం, రాజ్తో పెళ్లి ముఖ్యం, నన్ను రాజ్ పెళ్లి చేసుకోవాలంటే నేను ఈ నాటకం ఆడక తప్పదు, నేను రాజ్తో పాటు జీవితాంతం కలిసి ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ పని చెయ్యాలి డాడీ, మీరు ఏమనుకున్నా కూడా నాకు రాజ్ కావాలి అంతే అని చెప్పి ఇక మొత్తానికైతే బయలుదేరిపోతుంది. ఇక రాజ్ ఒకవైపు కావ్య ఒకవైపు మొత్తానికైతే బయలుదేరిపోతారు రిసార్ట్ దగ్గరికి.
ఇక రాజు అయితే మనసులో అనుకుంటూ ఉంటాడు, ఖచ్చితంగా యామినిని ఇంకా నేను నా మనసులో ఉన్న మాట దాచిపెట్టకూడదు. కళావతికి పిలిచి కళావతికి నా మనసులో ఉన్న ప్రేమని ప్రపోజ్ చేసి యామినికి చెప్తాను. నేను కళావతి గారు ఇద్దరం ఇష్టపడుతున్నాము, ఇక నిన్ను పెళ్లి చేసుకోవడం కుదరదు యామిని అని చెప్పి ఇక ఉన్నది ఉన్నట్టుగా చెప్పేయాలి అని చెప్పి రాజు అయితే ఫుల్గా ప్రిపేర్ అయిపోతాడు రిసార్ట్లో కావ్యకి ప్రపోజ్ చేయాలని. ఆల్రెడీ కావ్యకి యామినితో రాజు వచ్చాడన్న సంగతి తెలుసు కాబట్టి కావ్య అయితే ఒక రూమ్లో అయితే తన లగేజ్ బ్యాగ్ పెట్టుకుని ఉంటుంది. ఇటువైపు యామిని, బావా ఒక్క నిమిషం బావా, నువ్వు రూమ్లోనే ఉండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక బయటకు వస్తుంది. ఇక వెంటనే రాజు వచ్చి, కళావతి గారు మిమ్మల్ని ఇక్కడికి నేను పిలిచినది ఎందుకో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. నైట్ కల్లా నా మనసులో ఉన్న మాట మీకు చెప్పాలి అని చెప్పి మనసులో అనుకుంటూ, ఏంటండి సడన్గా ఇక్కడికి రమ్మన్నారు అనగానే, మీతో కొంచెం మాట్లాడాలండి లైఫ్ గురించి అని చెప్పి అంటాడు. ఆ మాటలకి కావ్య, ఏమోనండి మీరు ఇక్కడికి రమ్మన్నారంటే ఏంటా అనుకుంటున్నాను, ఏం చెప్పాలనుకుంటున్నారు నా గురించి అని చెప్పి కావ్య అంటూ ఉంటుంది. మీకు తెలీదా నేను ఏం చెప్పాలనుకుంటున్నాను అంటే, నాకు మీ మీద అని చెప్పి రాజు చెప్పబోతూ ఉంటే ఇంతలోనే ఇక దూరం నుంచి యామినిని చూస్తాడు రాజు అయితే. యామిని వస్తుంది, కళావతి గారు దయచేసి మీరు ఏమీ అనుకోకుండా మీరు ఇక్కడ ఉన్నట్టుగా అస్సలు తెలియకూడదు యామినికి, పదండి అని చెప్పి ఇక పక్కకు తీసుకొని వెళ్ళిపోతాడు. ఇక వెంటనే రాజ్ కావ్య ఇద్దరు కూడా పక్కకి రాగానే యామిని లోపలికి వస్తుంది. అమ్మయ్య ఇక్కడ ఎవ్వరూ లేరు అని చెప్పి ఇక డోర్ వేసుకొని, బావ ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడికో వెళ్ళుంటాడులే అని చెప్పి ఇక తను ఫోన్లో మాట్లాడుతూ మొదలు పెడుతుంది. ఒక్కసారిగా ఆశ్చర్యపోతాడు రాజ్. అలాగే ఇక కావ్య అయితే, ఈరోజు నాకు నేను చెప్పాల్సినవన్నీ చెప్పాను, ఏర్పాట్లన్నీ జరిగిపోయాయి కదా, ఖచ్చితంగా నైట్ కల్లా ఇక మేము ఈరోజు ఒక్కటైపోవాలి. ఈరోజు నేను నా బావ ఇద్దరము తప్ప ఇక్కడ ఈ రిసార్ట్లో ఎవరు ఉండడానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడుతూ ఉంటుంది. కావ్యకి ఏమీ అర్థం కాదు. ఆహా, యామిని కొత్తగా ప్లాన్ చేసిందనమాట అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక వెంటనే రాజ్ అయితే, యామిని ఏంటి ఏదో ప్లాన్ చేసినట్టుంది అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఏదో సర్ప్రైజ్ ప్లాన్ చేసినట్టుంది మేము మీ గురించి అని చెప్పి కావ్య అనగానే ఇక వెంటనే, సరే కళావతి గారు నైట్ ఖచ్చితంగా మీరు నేను ఇద్దరం కలుస్తున్నాము అని చెప్పి ఇక అక్కడి నుంచి రాజ్ అయితే లోపలికి వెళ్ళిపోతాడు. ఏంటి యామిని ఎవరితో మాట్లాడుతున్నావు అని చెప్పి రాజ్ ఏమీ తెలియనట్టుగా అడుగుతాడు. అదేమీ లేదులే బావా, ఈరోజు మనకి ఇక ఇక్కడే కదా డిన్నర్ అన్నీ కూడా అన్ని ఏర్పాట్లు చేశారా అని అడుగుతున్నాను అని చెప్పి ఇక మాట మార్చేస్తుంది. ఇక మరొక వైపు కావ్యకి అనుమానం వస్తుంది. ఖచ్చితంగా ఈరోజు ఆయన గురించి ఏదో పెద్ద ప్లానే వేసింది, దీని ప్లాన్ని తెలుసుకోవాలి, ఖచ్చితంగా యామినిని నేను ఖచ్చితంగా కూడా వెనకాలే ఫాలో చెయ్యాలి, ఏం చెయ్యాలబ్బా అని చెప్పి ఇక దగ్గర ఉన్న గుర్ఖాని తీసుకొని బుర్ఖాని వేసుకొని ఇక ఎలాగో నేను ఇక్కడికి వచ్చినట్టుగా యామినికి తెలియకూడదని ఆయన చెప్పారు కాబట్టి ఇది వేసుకొని నార్మల్గా ఇక్కడిక్కడే తిరుగుతూ దీని ప్లాన్ ఏంటో తెలుసుకుంటాను, ఆ తర్వాత అప్రోచ్ అవుతాను అని చెప్పి కావ్య ఇక అటు ఇటు తిరుగుతూ ఉంటే యామిని, బావా నేను ఇప్పుడే వస్తాను, నాకు అర్జెంటుగా చిన్న పని ఉంది అని చెప్పాను. కానీ సరే యామిని అని చెప్పి రాజు అయితే ఇక వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక రాజు వెళ్ళిపోగానే వెంటనే కూడా, హే ఏంటి నేను చెప్పినట్టుగా నువ్వు చేస్తున్నారని, ఇక మీ అందరూ కరెక్ట్గా ప్రిపేర్ అయి ఉన్నారని నేను ప్లాన్ చేస్తే మీరు ఎక్కడ చచ్చారు అని చెప్పి ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఇక డబ్బులు బోల్డ్ అంత డబ్బు ఇచ్చి రాజ్కి మత్తు మందు కలిపి ఇక మత్తు మందులో రాజ్ని అలాగే ఇక యామిని ఇద్దరూ కలిసి ఒక్కటవ్వాలని ఆ మందుని ఇక తీసుకురమ్మని కాల్ చేస్తూ ఉంటుంది. ఒక్కసారిగా కావ్య అయితే వినేస్తుంది. ఏంటి మత్తు మందుతో ఆయన్ని ఇక నువ్వు ఆయన్ని కలవాలనుకుంటున్నావా, ఛీ అసలు వాడదానివేనా, ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది అందుకనమాట అని చెప్పి ఇక కోపంతో కావ్య చూస్తూ ఉంటుంది. ఇక వాళ్ళ ఫ్రెండ్ అయితే వస్తుంది. యామిని ఫ్రెండ్ రావడంతోనే, ఏంటి అలా తిడుతున్నావు, నీకోసం చాలా కష్టపడి తీసుకొచ్చాను ఈ మందు, ఇది తాగిన కూల్ డ్రింక్లో కనుక ఇస్తే ఇది వెంటనే కూడా కిక్ ఎక్కుతుంది,
ఎమ్మటే కూడా మత్తులోకి జారిపోతారు. ఇక కళ్ళకి ఎదురుగా ఎవరున్నా తనకి నచ్చిన వాళ్ళని ఇక వాళ్ళతో పాటు కమిట్ అయిపోతారే అని చెప్పనగానే, ఎస్, నాకు కావాల్సింది ఇదే. ఈరోజు నేను రాజ్ ఒక్కటవుతాము. ఇక రేపు పొద్దున్నే నన్ను ఇక రాజ్ పెళ్లి చేసుకుంటాడు, హ్యాపీగా సెటిల్ అయిపోతాను అని చెప్పి అనగానే ఇద్దరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. ఇక కావ్య అయితే, అంటే ఇలా ఉందన్నమాట నీ వేషాలు, నీ గురించి నాకు తెలుసు, ఖచ్చితంగా నువ్వు రిసార్ట్కి తీసుకొని వచ్చావంటే ఇలాంటి పనులు ఏవో చేర్పిస్తావని ముందుగానే ఇక్కడికి వచ్చాను నేను అని చెప్పి వెంటనే కూడా అక్కడి నుంచి ఇక కావ్య వెనక్కి యామిని చూడగానే తప్పుకొని లోపలికి వచ్చేస్తుంది. ఇక వెంటనే యామిని అయితే, అమ్మయ్య, ఎవరికి డౌట్ రాకూడదు కదా, కరెక్ట్గా నైట్కి కూల్ డ్రింక్లో ఈ మందు కలిపేసి రాజ్కి ఇస్తాను. రాజ్కి ఇక ఈరోజు ఆ మత్తు మందులో నేను రాజ్ ఎంజాయ్ చేస్తాము అని చెప్పి ఇక అక్కడి నుంచి లోపలికి వెళ్ళిపోతుంది. రాజ్ ఇక తనలో తనే ఇక అద్దం ముందు కళావతి గారికి కరెక్ట్గా ఈరోజు నా మనసులో మాట చెప్పేస్తాను, ఇక ఏముంది, నేను కళావతి గారు పెళ్లి చేసుకుంటాము అని చెప్పి మురిసిపోతూ ఇక కావ్య ఇచ్చిన ఆర్ అనే లెటర్ షర్ట్ని అయితే వేసుకుంటాడు. ఇక అక్కడి నుంచి కావ్య అయితే అప్పు దగ్గరికి వస్తుంది, ఫోన్ చేస్తుంది. అక్క, చెప్పక్క, ఏమైంది, రిసార్ట్కి వెళ్ళావు కదా, ఏం జరిగింది అక్కడ అనగానే, అప్పు, ఇక్కడ ఈ యామిని చాలా పెద్ద తతంగమే నడిపిస్తుంది. అది బావ మీద ఎలాంటి ప్రయోగం జరిపిస్తుందంటే ఏకంగా బావని తన సొంతం చేసుకోవడం కోసం ఇక తనని ఇక మత్తులో ముంచి తనతో ఫస్ట్ నైట్కి కూడా దిగిపోయింది. అంత చండాలమైన ఆడదది అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది అప్పు. ఎంతలోనే ఇక వెంటనే కూడా, అక్క, నీకు విషయం తెలియదు కదా, బావ విషయంలో అసలు ఎప్పటికీ కూడా గతాన్ని గుర్తు చేయకుండా ఉండటం కరెక్ట్ కాదంట. ఖచ్చితంగా గతాన్ని గుర్తు చేయటం కోసం ఒక ఇంజెక్షన్ ఉందంట. అది నిన్న నేను తెలుసుకున్నాను. కానీ ఇక మా హడావుడిలో మేము ఉన్నాము అని చెప్పి అనగానే ఇక వెంటనే చేతిలో నుంచి కళ్యాణ్ ఫోన్ తీసుకుంటాడు. వదినా, ఏంటి వదినా, నీకు ఈ విషయం చెప్పడానికి నీ రూమ్కి వచ్చేసరికి నువ్వు లేవు, ఎక్కడికి వెళ్ళావు వదినా? ఇగో ఇప్పుడే చెప్పింది అప్పు, రిసార్ట్కి వెళ్ళారంట కదా, మీకు ఈ విషయం చెప్పాలని ఇక పొద్దున్నే మీ రూమ్కి వచ్చాం వదినా. రాజ్ అన్నయ్యకి ఇక గతాన్ని గుర్తు చేయడం కోసం ఇక డాక్టర్ అయితే ఒక ఇంజెక్షన్ పేరు చెప్పారు. ఆ ఇంజెక్షన్ మనం ఇచ్చినా కూడా ఇక ఖచ్చితంగా గతం మొత్తం గుర్తుకు వచ్చేస్తుంది అనగానే వెంటనే ఇక అక్కడే ఉన్న సుభాష్, అపర్ణ వాళ్ళు కూడా, ఎవరు మాట్లాడేది, కావ్యనా అని చెప్పి ఆనందంతో అపర్ణ, ఇదిగో కావ్య, ఈరోజు ఆ దేవుడు అనేవాడు ఉన్నాడు. మీ మామయ్య గారు ఇక రాజ్ ఫ్రెండ్ని కాంటాక్ట్ అయ్యి గతం మర్చిపోయిన వ్యక్తికి గతాన్ని గుర్తు చేయొచ్చా అని అడిగితే ఖచ్చితంగా గుర్తు చేయొచ్చు. ఒకవేళ ఆ టైంలో అతను స్ట్రెస్ ఫీల్ అయితే ఒక ఇంజెక్షన్ ఉంటుంది, ఆ ఇంజెక్షన్ ఇస్తే అతనికి గతం మొత్తం కూడా గుర్తుకు వస్తుంది అని చెప్పారు. ఈ విషయం చెప్పే లోపలే ఇక నువ్వు బయలుదేరి వెళ్ళిపోయావు. అందుకే నీకు ఆ ఇంజెక్షన్ పేరు వాట్సాప్ చేస్తాను. అది ఇక్కడ అప్పు, కళ్యాణ్ తీసుకొని వస్తారు. నువ్వు అక్కడే ఉండు, రాజ్కి గతాన్ని గుర్తు చేసుకొని ఇంటికి తీసుకొని రా అని చెప్పి ఆనందంతో చెప్తుంది అపర్ణ. ఏంటి అత్తయ్య, మీరు చెప్పేది నిజమా అనగానే, అవును వదిన, అవును అని చెప్పి ఇక కళ్యాణ్, అప్పు అయితే చాలా సంతోషంగా విషయాన్ని చెప్తారు. ఇక కావ్య అయితే ఇక చాలా సంతోషపడిపోతూ ఉంటుంది. ఇక వెంటనే పద పొట్టి అని చెప్పి అనగానే, ఆగాగు కూచి, ఏంటి మీదకు వస్తున్నావు అనగానే, మీదకు రావడం ఏంటి, మన ఫస్ట్ నైట్ కూడా జరిగిపోయింది కదా అనగానే, అవును జరిగిపోయింది, కానీ నేను ముందే చెప్పాను కదా, ఇప్పుడప్పుడే పిల్లలొద్దు, ఫస్ట్ నైట్ జరిగింది కదా అని చెప్పి ప్రతిరోజు కూడా ఇక పిల్లల కోసం నా వెనక తినకూడదు కూచి అని చెప్పి ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక వెంటనే కూడా ఆ మాటలైతే దానలక్ష్మి వినేస్తుంది. ఇదేంటి, నా కొడుకుతో ఫస్ట్ నైట్ కూడా జరిపించుకొని పిల్లలు వద్దంటుంది, దీన్ని ఉద్యోగం మానిపించి ఇంట్లో కూర్చోపెట్టి పిల్లల్ని కనించాలి అంటే ఇదేమో ఇక ఏకంగా నా కొడుక్కి ఇక ఆప్షన్లు ఇస్తుంది, దీని సంగతి చెప్తాను అని చెప్పి దానలక్ష్మి అయితే అప్పు గురించి అనుకుంటూ ఉంటుంది. మొత్తానికైతే కళ్యాణ్, అప్పు ఫస్ట్ నైట్ కూడా అయిపోతుంది. ఇక వెంటనే కూడా పదకూచి ఇద్దరం కూడా బయలుదేరదామని చెప్పి ఇద్దరు కూడా కళ్యాణ్, అప్పు కూడా రిసార్ట్కి బయలుదేరుతారు.
ఇక ఎమర్జెన్సీ పర్పస్ మీద డాక్టర్ని కూడా ఇక ముందే అక్కడికి రమ్మని చెప్తారు. మొత్తానికైతే కావ్య వైపు అంతా కూడా సెట్ అయిపోతుంది. ఇక రాజు అయితే ఆనందంతో ఇక పర్ఫ్యూమ్ అంతా కొట్టుకొని ఇక రెడీ అయిపోతూ ఉంటాడు. యామిని అయితే ఇక వెంటనే బావా అని చెప్పి ఒక మోడ్రన్ డ్రెస్ వేసుకొని వెనక నుంచి వచ్చి రాజుని పట్టుకుంటుంది. ఏంటి యామిని, ఏమైంది నీకు అని చెప్పి వదిలించుకుంటాడు. ఏంటి బావా, త్వరలోనే మనం పెళ్లి కాబోతున్నాం, ఆ మాత్రం చనువుగా ఉంటే తప్పేంటి, నువ్వు నాకు బావ కూడా కదా అనగానే, చూడు యామిని, నీకు నేను బావని, కానీ నీకు కొన్ని విషయాలు నేను చెప్పాలి. ఆ విషయాలు చెప్పినాక నీకు నువ్వే డిసైడ్ అవ్వు, మనిద్దరం పెళ్లి చేసుకోవాలా లేదంటే పెళ్లి చేసుకోకుండా ఉంటే మంచిదా అన్నది ఒక క్లారిటీ వస్తుంది అనగానే వెంటనే కూడా యామిని మొహం మారిపోతుంది. నాకు తెలుసు రాజ్, నువ్వు ఖచ్చితంగా ఏదో కిరికిరి చేస్తావని, అందుకే ఈరోజు పెట్టాను ముహూర్తం మన ఇద్దరికి అని చెప్పి ఇక వెంటనే కూడా బావా ఈ జ్యూస్ తాగు బావా, నువ్వు ఈ జ్యూస్ తాగినాక ఇక డిన్నర్కి వెళ్దాము అని చెప్పనగానే ఓకే అని చెప్పి ఇక జ్యూస్ తాగి ఖచ్చితంగా కళావతికి వెళ్ళి ప్రపోజ్ చేయాలి అని చెప్పి అనుకుంటూ ఉంటాడు. ఇంతలోనే ఇక యామిని అయితే 1 మినిట్ బావా అని చెప్పి ఇక ఫోన్ రాగానే బయటకు వస్తుంది. యామిని తల్లిదండ్రులు ఇక యామిని గురించి ఫోన్ చేసి, యామిని నువ్వు చేసేది కరెక్ట్ కాదు, నీకు పెళ్లి కాలేదు, పెళ్లి కాకముందే ఒక అతనితో అలా ఉండటం కరెక్ట్ కాదమ్మా, రేపొద్దున్న నీ జీవితం ఇక అందరి ముందు చాలా ఘోరంగా అయిపోతుంది, తన భార్యతో తన దగ్గరికి వెళ్ళిపోతే నీ జీవితం కుక్కలు చించిన విస్తరాకు అవుతుంది, అందుకే వద్దని చెప్పడానికే ఫోన్ చేశాము, కాదు కూడదు అని చెప్పి నువ్వు ఆ పని చేస్తావంటే మాత్రం మేమిద్దరం బ్రతకమమ్మా అని చెప్పి యామిని వాళ్ళ అమ్మ వాళ్ళు అంటూ ఉంటే ఇక తన క్రూర మృగంలాగా మారిపోయి, ఏంటి మమ్మీ నువ్వు డాడీ మీ ఇద్దరు కడ నా గురించి మేము చచ్చిపోతారని బెదిరిస్తున్నారా, మీరు ఏమైనా అవ్వండి, నేను మాత్రం చేసేది చేసి తీరుతాను అని చెప్పి ఇక యామిని అయితే తల్లిదండ్రుల మీద కొంచెం కూడా ప్రేమ లేకుండా మాట్లాడుతూ ఉంటుంది. ఇక మరొక వైపు అదే అదునుగా ఉన్న టైంలో ఇక కావ్య అయితే ఆ జ్యూస్ని మార్చేసి ఇక రాజ్ని కరెక్ట్గా ఇక ఇంజెక్షన్ అయితే రాజ్కి ఇవ్వాలి కాబట్టి ఇక వెంటనే కూడా ఏమండి మీకు ఒక విషయం చెప్పాలి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇంతలోనే ఇక కళ్యాణ్ అప్పు వాళ్ళు కూడా అక్కడికి రావడంతో ఏ విషయం అండి, నేనే మీకు ఒక విషయం చెప్పాలనుకున్నాను, ఇంతలోనే మీరు వచ్చారు అని చెప్పి అనడంతో అదేమీ కాదండి అని చెప్పి ఇక వెంటనే కూడా అది ఇంజెక్షన్ ద్వారా అయినా ఇవ్వచ్చు లేదంటే ట్యాబ్లెట్ల ద్వారా అయినా ఇవ్వచ్చు అని చెప్పి మెసేజ్లో చూసుకొని అప్పు అయితే ఇంజెక్షన్ అయితే బావకి మనం ఇవ్వడం కరెక్ట్ కాదు కదక్క, ట్యాబ్లెట్ అయితే కరెక్ట్గా జ్యూస్లో కలిసిపోతుంది అని చెప్పి ముందే చెప్పి ఉంచటం వల్ల ఇక జ్యూస్ గ్లాసుని మార్చేసి ఇక ఎప్పుడైతే జ్యూస్ గ్లాసెస్ మార్చేసి ఇక ట్యాబ్లెట్ని అయితే అందులో వేసి అక్కడ పెడుతుంది. ఇక పెట్టేసి ఇక ఏమండి మీరు ఈ జ్యూస్ తాగితే చాలా ఎనర్జీ వస్తుంది, తర్వాత మనం చాలా మాటలు మాట్లాడుకోవచ్చు అని చెప్పి కావ్య అంటుంది. కళావతి గారు మీరు ఈ శారీలో సూపర్గా ఉన్నారండి, నిజానికి మీ కళ్ళల్లో ఏదో మత్తుంది, మీరు ఇచ్చిన జ్యూస్లో లేదు మీ కళ్ళల్లో ఉంది, నేను ఎందుకో నాకు మత్తుగా ఉంది కళావతి గారు అనగానే ఇక కావ్య భయపడుతూ ఉంటుంది. అప్పు కళ్యాణ్ అయితే రా ఏమీ అవదలే వదిన, రా వదిన అని చెప్పి పక్కకి లాక్కొని ఇక తీసుకొని వస్తారు. ఇక వెంటనే ఇంతలోనే యామిని అయితే చూడు డాడీ, ఈరోజు నేను రాజ్ చేయకూడని పని చేస్తున్నామని మీరు ఫీల్ అయి ఉండొచ్చు, కానీ రేపటి రోజు అది ఇక కరెక్ట్ అని మీరే అంటారు, కావాలంటే చూడు రేపు పొద్దున్నే ఇక నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మీ దగ్గరకు వచ్చి చెప్తాడు రాజ్, అప్పుడు మీరే నాకు ఇక మెచ్చుకుంటారు, అంతే ఇక ఫోన్ పెట్టేసేయండి, నాకు టైం లేదు అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది. వెంటనే ఏంటండి దీనికి ఏమైందండి, ఈ ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకొని అమెరికా నుంచి వచ్చిందనుకున్నాను, కానీ దీనికి ట్రీట్మెంట్ ఇంకా అవసరమే, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా చివరాఖరికి ఇంతకు దిగజారిపోయిందంటే రేపటి రోజు దీని గురించి నాకు భయం వేస్తుందండి,
ఎట్టి పరిస్థితుల్లోనూ రాజ్తో తనకి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏమీ జరగకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను అనగానే, చూడు వైదేహి, రోజు రోజుకి యామిని ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. ఒకరోజు నన్ను చంపేసి నాకు హార్ట్అటాక్ వచ్చినట్టుగా నటించాను. ఒకరోజు తనకు ఒంట్లో బాలేదని చెప్పింది. అన్నిటికీ ఒప్పుకున్నాము. కానీ ఈరోజు ఏకంగా ఈ రకంగా పెళ్లికి ముందే రాజ్తో అలా ఉండటం కరెక్ట్ కాదు. ఖచ్చితంగా దీనికి ట్రీట్మెంట్ అవసరమే. మనం కూడా రిసార్ట్కి వెళ్ళి ఇక యామినికి రాజ్కి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫస్ట్ నైట్ జరగకుండా మనం చూసుకోవాలి. పద అని చెప్పి ఇద్దరూ బయలుదేరుతారు. ఇక వెంటనే ఇక యామిని అయితే రూములోకి వస్తుంది. రాజు ఇక కూల్ డ్రింక్ తాగేసినట్టు గాజు గ్లాసులోంచి మొత్తం చూస్తుంది. అమ్మయ్య, జ్యూస్ మొత్తం తాగేశాడనమాట అని చెప్పి ఇక అనుకొని వెంటనే ఇక రాజ్ దగ్గరికి వస్తుంది. ఇక పక్కన జరిగేదంతా కూడా ఇక కటన్ అవతల నుంచి కావ్య, అప్పు అలాగే ఇక కళ్యాణ్ అయితే చూస్తూ ఉంటారు. రాజ్ అయితే మత్తులో ఇక కళ్ళు ఒక రకంగా తెరుస్తూ మూస్తూ ఉంటే యామిని కనిపిస్తూ ఉంటుంది. యామిని దగ్గరికి వచ్చి బావా అని చెప్పి దగ్గరకు రాగానే యామిని అని చెప్పి అంటాడు. అవును బావా, నీ యామినిని. నువ్వు ఈరోజు నా గురించి ఏమనుకుంటున్నావు? నువ్వు మనిద్దరము కూడా ఈరోజు రాత్రి ఇక్కడే ఉందాం బావా. నా రూమ్ వేరు కాదు, నీ రూమ్ వేరు కాదు, ఇక్కడే పడుకుందాం బావా అని చెప్పి ఇక మీదకి వస్తూ ఉంటుంది. ఎంతలోనే ఇక రాజు అయితే ఆ జ్యూస్ తాగేసరికి మొత్తం కూడా ఇక తల తిరిగిపోతూ ఉంటుంది. యామిని, నాకెందుకో తల తిరుగుతూ ఉన్నట్టుంది, కొంచెం పక్కకు వెళ్ళు అని చెప్పి పక్కకి తోస్తాడు. ఇక ఎంతలోనే ఇక ఒక రకంగా కళ్ళు తిరిగిపోతూ ఒక్కసారిగా గట్టిగా పిలుస్తాడు, కళావతి అని చెప్పి. వెంటనే ఇక యామిని అయితే ఏంటి, ఏం జరగబోతుంది అని చెప్పి స్పీడ్గా ఇక వెంటనే కూడా బావా అని చెప్పి దగ్గరికి వచ్చి ఇక గబగబా గట్టిగా పట్టేసుకుంటూ ఉంటుంది. ఒక్కసారిగా ఇస్సురు కొడతాడు యామినిని. దెబ్బకి మంచం మీద నుంచి కింద పడుతుంది. ఈ బావా అనగానే, షడప్, బావ ఎవరు బావా? యామిని, నేను రాజ్ని. నా దగ్గరికి వచ్చి ఏంటిలా చేస్తున్నావు? నా భార్య కళావతి ఎక్కడా? ఏం చేసావు అని చెప్పి అనగానే దెబ్బకి గింగరాలు తిరిగిపోతాయి యామినికిదే. బావా, ఏం చేస్తున్నావు బావా? నేను యామినిని. కళావతి ఎవరు అనగానే ఇక ఏ చొక్కడు కొడతాడు. ఏమనుకుంటున్నావు? అసలు నువ్వు మారలేదా? నువ్వు నా దగ్గర ఎందుకున్నావు? నా గురించి తప్పుగా ఏదో చేయబోతున్నావు కదా అని చెప్పి రాజ్ ఒక రకంగా మాట్లాడుతూ ఉంటాడు. ఎంతలోనే ఇక పద అక్క అని చెప్పి అప్పు లోపలికి రమ్మంటుంది. ఇక కావ్య ఎదురుగా ఉండేసరికి ఏమండి అనగానే ఒక్కసారిగా కళావతి, నీకేమీ జరగలేదు కదా, మన వాళ్ళందరూ కూడా బాగానే ఉన్నారు కదా, నేను ఇక్కడికి వచ్చి ఉన్నాను అంటే నా గురించి తప్పుగా అనుకోవట్లేదు కదా కళావతి అని చెప్పి ఏడ్చుకుంటూ గట్టిగా పట్టుకుంటాడు. ఒక్కసారిగా ఫీజులు ఎగిరిపోతాయి యామినికి కూడా. వెంటనే రాజ్, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు స్వరాజ్వి కాదు, నువ్వు రామ్వి అనగానే ఇక వెంటనే కావ్య, ఏంటి నువ్వు రాజువు కాదు రామ్వి అని చెప్పి అబద్ధాలు చెప్తున్నావా? చెప్పు, ఎంత చెప్పినా పర్వాలేదు. నువ్వు ఇచ్చిన జ్యూస్ గ్లాస్ని మార్చేసి నేను పెట్టిన జ్యూస్ని తాగాడు నా భర్త. అందుకే ఆయనకి గతం గుర్తుకు వచ్చింది. ఇప్పుడు నువ్వు ఎన్ని వేషాలేసినా ఆయన నిన్ను మొహం కూడా చూడడు అనగానే, ఏంటి నువ్వు గాజు జ్యూస్ని మార్చావా? ఇంత ధైర్యం నీకు అని చెప్పి ఇలా దగ్గరికి రాగానే వెంటనే కూడా రాజ్ అయితే, ఏంటి నా కళావతి దగ్గరకు వస్తున్నావు కొట్టడానికి? అసలు నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావు అనగానే, బావా అనగానే, నోరుముయ్, బావా ఏంటి బావా? చెప్పాను కదా, నా పేరు స్వరాజ్ దుగ్గిరాల. ఇక్కడికి తీసుకొని వచ్చి ఏదో ప్లాన్ చేసే ఉంటావు అని చెప్పి రాజ్ అంటూ ఉంటాడు. ఇక వెంటనే, ఏమండి మీరు కూర్చోండి అని చెప్పి ఇక రాజ్కి ఒక రకంగా గతం లైట్గా గుర్తుకొస్తూ ఒక్కొక్క రకంగా మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య అని చెప్పి కళ్యాణ్ అయితే ఇక రెస్ట్ తీసుకో అన్నయ్య, ఒక్క నిమిషం అన్నయ్య అని చెప్పి ఇక అంటూ ఉంటే ఇక వెంటనే యామిని అయితే, ఏం చేస్తున్నావు? రాజుని తీసుకొని ఇక్కడి నుంచి ఏకంగా నీ ఇంటికి తీసుకొని వెళ్ళిపోదామని ప్లాన్ చేసుకొని వచ్చావా? గతాన్ని గుర్తు చేస్తావా? అసలు ఇక్కడి నుంచి నువ్వు వెళ్తే కదా, నువ్వు బ్రతుకుంటే కదా అని చెప్పి ఇక కావ్య మీదకి గురి పెడుతుంది.
ఒక్కసారిగా రాజు అయితే పక్కనే ఉన్న కళ్యాణ్ని తోసేసి ఇక పరుగు పరుగున కావ్య దగ్గరకు వచ్చి యామిని చేతిలో ఉన్న రివాల్వర్ని లాక్కొని యామిని చంప చెల్లుమనిపిస్తాడు. అంతే, ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఏ యామిని, ఏమనుకుంటున్నావు? నీ గురించి నాకు తెలియదనుకున్నావా? నువ్వు ఆల్రెడీ నాకు తెలుసు. నువ్వు కాలేజ్ టైంలో నాతో పాటు లవ్లో ఉన్నానని చెప్పి నాకు నరకం చూపించావు. నీ టార్చర్ తట్టుకోలేక, నీ మొహం చూడలేక నిన్ను వదిలేశాను. కానీ మళ్ళా నా లైఫ్లోకి వచ్చావు. నీతో పాటు కళావతికి డైవర్స్ ఇచ్చి వచ్చేయమన్నావు. నీ మొహం చూడలేదని కళావతిని చంపేయాలని ప్లాన్ చేసి యాక్సిడెంట్ని చేయించావు కదా అని చెప్పి రెండో చంప పగలగొడతాడు. ఇంకంతే, కావ్యకి, కళ్యాణికి, అప్పుకి మొత్తం అర్థమైపోతుంది. అంటే ఆయనకి ఆల్రెడీ అంతా గుర్తుకు వచ్చేసింది అని. ఇక వెంటనే ఇక కావ్య వంక చూస్తూ కళావతి, ఈ యామినికి నాకు ఒక ఫ్రెండ్షిప్పే ఉండేది. ఈ యామినికి నాకు సంబంధం లేదు కళావతి అనగానే, ఏమండి, నేను నమ్ముతానండి. ఈ యామిని మిమ్మల్ని మాయ చేసింది. ఇప్పుడు కూడా మిమ్మల్ని సొంతం చేసుకోవడానికి ఇక్కడ తీసుకొని వచ్చింది అనగానే, నేను నీలా కాదు, రాజ్తో ఇక్కడికి ఏకాంతంగా గడపడానికి వచ్చాను. నేనేమి నీలాగా సొంతం చేసుకోవడానికి కోసం ముసుగు వేసుకొని పెళ్లి చేసుకోలేదు అని చెప్పనగానే, ఏం మాట్లాడుతున్నావు? నువ్వు నాలాగా కాదా? నువ్వు నాలాగా ఎప్పటికీ కాదు. నువ్వు అసలు ఏ రకంగా ప్లాన్ చేసుకొని తీసుకొని వచ్చావో ఒక్కసారి చూడండి అని చెప్పి చూపించేసరికి ఇక రాజ్ ఆశ్చర్యపోతాడు. ఇక మత్తు మందులో రాజ్తో పాటు ఇక ఒక్కటవ్వాలని ఇక చెప్తూ వాళ్ళ ఫ్రెండ్తో మాట్లాడుతున్న వీడియో మొత్తం కూడా రాజ్కి చూపిస్తుంది కావ్య. ఒక్కసారిగా కళ్యాణ్ అయితే, అన్నయ్య, అసలు ఇలాంటి ఆడవాళ్ళని ఇక్కడ అసలు ఉండనివ్వకూడదు. ఇలాంటి ఆడవాళ్ళు జైల్లోనే ఉండాలి. అప్పుడే సేఫ్ మగవాళ్ళకు కూడా. నిన్ను ఎంత మాయ చేయాలనుకుంది యామిని అని చెప్పి అంటూ ఉంటే, రాజ్ అయితే, నువ్వు అసలు ఆడదానివేనా? ఆడ జన్మేనా నీది? చండాలంగా ఇక్కడికి తీసుకొని వచ్చి నాతో కలవాలని చూస్తావా? అసలు నువ్వు మనిషివేనా అని చెప్పి ఇక తిడుతూ ఉంటాడు. ఇంతలోనే అప్పు అయితే, అక్క, బావ, మీరిద్దరూ ఒక్కటయ్యారు. ఇక మీరిద్దరూ హ్యాపీగా ఉండండి. దీని సంగతి నేను చూసుకుంటాను. దీన్ని అరెస్ట్ చేయాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నాను, కానీ సరైన ఆధారాలు లేవు. ఇప్పుడు నిన్ను ఇక్కడికి తీసుకొని వచ్చి తను చేయాల్సిన మోసం మొత్తం కూడా బయటపడింది. ఇక అక్కకి కూడా యాక్సిడెంట్ చేసి చంపాలని చూసిందని నాకు ఆల్రెడీ 2 సాక్ష్యాలు కూడా ఉన్నాయి. ఇక ఇంతకన్నా దీనికి సాక్ష్యం ఏముంది? దీన్ని ఇక్కడికిక్కడే అరెస్ట్ చేసి తీసుకొని వెళ్తాను అని చెప్పి ఇక యామినికి వచ్చి సంకెళ్ళు వేస్తూ ఉంటే, అప్పుడే కరెక్ట్గా యామిని తల్లిదండ్రులు వస్తారు. ఇక యామినిని చూసి, బేబీ అనగానే, ఆపండి, ఇక నాకు మీరొద్దు, ఈ ప్రపంచంలో ఎవరు వద్దు, రాజే కావాలి, రాజ్ ఒక్కడే కావాలి. నన్ను అరెస్ట్ చేసినా పర్వాలేదు, నేను మాత్రం రాజుని దక్కించుకొని తీరుతాను. అన్నిటికీ కారణం ఈ కావ్యే, ఈ కళావతినే అని చెప్పి రివాల్వర్తో కాల్చేపోతూ ఉంటుంది కావ్యకైతే. ఇక అప్పుడే ఇక డాక్టర్స్ ఇక వచ్చి, ఈ అమ్మాయికి చాలా వరకు మెంటల్లీ డిప్రెషన్లో ఉంది. తను మెంటల్ పొజిషన్ ఏమీ బాగాలేదు. ఇలాంటి వాళ్ళు ఇక మనుషుల మధ్య తిరగకూడదు, ట్రీట్మెంట్ అవసరం అని చెప్పేసరికి ఇక వెంటనే అప్పు అయితే 2 నర్సులతో ఇక యామినిని అయితే పట్టుకొని ఇక జీపుకి ఎక్కిస్తుంది. ముందు ట్రీట్మెంట్, ఆ తర్వాత నీకు అరెస్ట్ చేయిస్తాను అనగానే ఇక పిచ్చిదానిలాగా ఇక నవ్వుతూ, మిమ్మల్ని వదిలిపెట్టను, ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను అని చెప్పి స్పృహ కోల్పోతుంది యామిని అయితే. ఇక కావ్యరాజ్ అయితే ఇద్దరు కూడా ఇక గట్టిగా హక్ చేసుకొని, ఇక కళావతి, నువ్వు లేకపోతే నా జీవితమే లేదు, నువ్వున్నావు కాబట్టే ఈరోజు నేను బ్రతుకున్నాను అని చెప్పి ఇక అంటూ ఉండగానే ఇక కళ్యాణ్ అయితే, వదినా, నువ్వు అన్నయ్య ఇద్దరు కూడా దండలు మార్చుకోండి వదినా అని చెప్పి ఇక 2 దండలు ఇచ్చేసరికి ఇద్దరు చెరుకొక దండ మార్చుకుంటారు. ఇక అక్కడి నుంచి అపర్ణ వాళ్ళు ఫోన్ చేస్తారు. ఇక జరిగిందంతా కూడా కళ్యాణ్ అయితే చెప్తాడు. రిస్క్ ఏమీ లేదు కదా నాన్న అనగానే, లేదు పెద్దమ్మ, ఆ యామినికి అయితే ట్రీట్మెంట్ అవసరమని హాస్పిటల్కి తీసుకొని వెళ్ళారు. కావ్య, వదిన, రాజన్నయ్య దండలు మార్చుకున్నారు. చూడటానికి కొత్త జంటలా ఉన్నారు పెద్దమ్మ అనగానే, కొత్త జంట ఏంట్రా? వాళ్ళకి ఏ పీడో సోకింది, వాళ్ళకి ఏ దిష్టో తగిలింది, అందుకే వాళ్ళిద్దరికీ మళ్ళా పెళ్లి ముహూర్తాలు పెట్టించి వాళ్ళిద్దరికీ పెళ్లి చేయాలని నిశ్చయం చేసుకున్నాము.
త్వరగా రండి అని చెప్పి అపర్ణ సంతోషంతో ఫోన్ పెట్టేస్తుంది. ఇక రాజ్ కావ్య అయితే చక్కగా దండలు వేసుకొని ఇంటికి బయలుదేరుతారు. ఇంటికి వెళ్ళగానే దిష్టి తీసి లోపలికి హారతి ఇచ్చి లోపలికి తీసుకొని వస్తుంది. ఇక స్వప్న అయితే రుద్రాని దెబ్బకి షాక్ అయిపోతుంది. యామిని అరెస్ట్ అయిందా? ఈ రాజ్ కావ్య ఒక్కటయ్యారా? మరి మనం ఎంతరా? మన జీవితంలో మనం ఎప్పుడూ గెలవమా? వీళ్ళే గెలుస్తారా? ఏం చెయ్యాలరా అని చెప్పి అంటూ ఉంటే ఇక రాహుల్ అయితే మమ్మీ మనం ఏమీ అవసరం లేదు. రాజ్కి కావ్యకి పెళ్లి జరిపిస్తున్నారంట కదా, పెళ్లిలో అక్షంతలు వేయడమే మన పూచి, ఇంకా అంతకు మించి మనం ఏమీ చేయలేము అని చెప్పి ఇక అంటూ ఉంటాడు రాహుల్ అయితే. ఓకే ఫ్రెండ్స్, రాబోయే ఎపిసోడ్స్లో ఈ విధంగానే జరగబోతుంది. మీకు గనక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయండి ఫ్రెండ్స్. బాయ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.